సందర్భాల్లో మనం చాలా మీడియాలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యూట్యూబ్స్లో కానీ పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు చాలా సంఘటనలు ఇట్లాంటి సంఘటనలు మనం కవర్ చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలామంది ఇలా రాశారు, ఇలా రాస్తున్నారు, ఇలా కామెంట్ చేస్తున్నారు మహిళల గురించి, పిల్లల గురించి అంటున్నప్పుడు మేము విమెన్ జర్నలిస్టులుగా మాలో మేము ప్రశ్నించుకుంటున్నాం. దీన్ని ఎట్లా మనం ప్రశ్నించాలి, ఎట్లా మీడియా సంస్థలకు తెలియజేయాలి, ఎట్లా దీన్ని ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయకుండా ఉండాలి, ఇట్లాంటి కవరేజ్ చేయకుండా ఉండాలనేటువంటిది చాలా సందర్భాల్లో విమెన్ జర్నలిస్టుల మధ్య ఈ చర్చ వచ్చింది. అయితే ఈరోజు స్వేచ్ఛ మరణం మేమందరం కూడా మూకుమ్మడిగా ఐక్యంగా మీడియా సంస్థలకి, మన సంస్థలకే మళ్ళీ మనం ఒక అపీల్ చేసే ఒక పరిస్థితికి మనం అందరం నెట్టబడ్డాం అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఇవాళ స్వేచ్ఛ, నిన్న ఇంకొక సంఘటన, రేపు ఇంకో సంఘటన, ఆ సంఘటన జరిగినప్పుడు మీరు మాట్లాడారా, అట్లా మాట్లాడారా, మీరు అప్పుడు ప్రశ్నించారా అని చాలామంది కూడా బయట నుంచి ప్రశ్నలు వచ్చినటువంటి మా దృష్టికి వచ్చింది. ఎప్పుడూ మేము మహిళల పక్షంగా, పిల్లల పక్షంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాము. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టకూడదు, ఇలాంటి స్టోరీస్ కవర్ చేయకూడదు, పిల్లల్ని చూపించకూడదు, పిల్లలతో ఇంటర్వ్యూ చేయకూడదు, వాళ్ళని బ్లర్ చేయాలి, చాలా సందర్భాల్లో చనిపోయిన మహిళల్ని కూడా బ్లర్ చేసే ఫొటోస్ పెట్టాలి, వాళ్ళని చూపించకూడదు, బాధితుల్ని చూపించకూడదు అని చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూనే ఉన్నాము. కానీ చాలా మా మాటలు అది పెడచెవినట్టుగానే ఉన్నాయి. కనీసం ఈ సందర్భంగా ఒక స్నేహితురాల్ని, మా అందరికీ ఆత్మీయురాలుగా ఉన్నటువంటి స్నేహితురాల్ని కోల్పోయిన ఈ దుఃఖంలోంచి మీ అందరికీ చేస్తున్నటువంటి మీడియా సంస్థలకి, మీడియా యాజమాన్యాలకి, యూట్యూబ్ నిర్వాహకులకి, యూట్యూబ్ సంస్థలకి, పత్రికా యాజమాన్యాలకి అందరికీ కూడా మా అందరి రిక్వెస్ట్, ఇది మహిళల రిక్వెస్ట్, మహిళా జర్నలిస్టుల రిక్వెస్ట్. ఇది చాలామంది మేము ఇట్లా పెడుతున్నాం ప్రెస్ మీట్ అంటే గట్టిగా చెప్పండి, అందరి నోర్లు మూయించండి. చెత్తగా పెడుతున్నారు, చూడలేక బాధగా ఉంది. మన ఇంట్లో ఆడపిల్ల అయితే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇట్లాగే పెడతారా, వాళ్ళ ఇంట్లో మహిళలు చనిపోతే ఇలాంటి ఫొటోసే పెడతారా, ఇట్లాంటి థంబ్నెయిల్సే పెడతారా, ఇట్లాంటి కామెంట్సే చేస్తారనేది చాలామంది వాళ్ళ మహిళలు కూడా మాట్లాడుతున్నారు, విమెన్ జర్నలిస్టులకి సపోర్ట్గా ఉన్నారు. అందుకని ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన కోసం మనం మాట్లాడదాము, మన సంస్థల్ని, మన యాజమాన్యాలని కూడా మనం ప్రశ్నించే సందర్భం ఒకటి వచ్చిందని మేము అనుకుంటున్నాము. అందరూ కూడా దీన్ని సున్నితమైనటువంటి విషయంగా ఆలోచించాలి. చట్టం కూడా దీనికి వెనకాల ఉంది కాబట్టి, చట్టం కూడా మనం చూస్తుంది కాబట్టి, ఏదో ఒక రోజు మనం చట్టం దృష్టిలో కూడా నేరస్తులుగా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటిదాకా వచ్చినటువంటి అమ్మాయి విజువల్స్ కానీ, వీడియోస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ వెంటనే తీసేయాలి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినటువంటి వీడియోస్కి థంబ్నెయిల్స్ మార్చాలి. ఖచ్చితంగా ఏది కూడా సెన్సేషన్ కోసం చేయకూడదు అనేటువంటిది మా అందరి వైపు నుంచి చేస్తున్నటువంటి విజ్ఞప్తి.